SSVGR న్యూస్ కు స్వాగతం. వేదికైనటువంటి 9+ బెటాలియన్ డిఎస్పీ గారికి, అదేవిధంగా ఎంపీపీ గారికి, మన సిఐ గారికి, కమిషనర్ గారికి, సోదరులు గంగూరి నాగేశ్వర గారికి, సిసి నాయుడు గారికి, ఎంపీడీ గారికి, ఎంఆర్ఓ గారికి, అధికారులకు, అనధికారులకు, పత్రికా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మనం ముఖ్యంగా ఇప్పుడు పెట్టుకోవడం ఈ తుఫాను గురించి మనం రివ్యూ పెట్టుకున్నాం. ఎందుకంటే అందరూ కూడా అలర్ట్గా ఉండి ఎక్కడ కూడా ఎవరికి ఎలాంటి నష్టాలు జరగకుండా, ఏ చెరువు కూడా తెగకుండా ముందుగా మనం జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఇప్పుడు పెట్టుకున్నాం. టోటల్గా 256 ట్యాంక్స్ ఉన్నాయి. అందులో 219 ట్యాంక్స్కి మన వాళ్ళు 12 కోట్లు కూడా పెట్టారు. నేను 20 కోట్లు పెట్టమని చెప్పాను. ఇంకా కూడా అవసరమైతే డబ్బులకు ఇబ్బంది లేదు, ఏ ట్యాంక్స్ ఇంకా అవసరం పెట్టండి, అవి కూడా ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు అందరూ కూడా చెప్పడం ఏంటంటే ఇంకా నిండలేదు, మనకి అసలు రాలేదంటూ ఉన్నారు. చాలా దగ్గరలో అందరికీ ట్యాంక్స్ ఫుల్ అయిపోయి వదిలేస్తున్నారు. కాబట్టి మనకి ఇప్పుడు తెలుగు వాటర్ కూడా మనం వదిలేస్తున్నాం, అక్కడ ఫుల్ అయిపోయింది. కాబట్టి దాన్ని ఏ ట్యాంక్ అయితే అవకాశాలు ఉంటాయో వాటి కూడా పెట్టి ఫుల్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. మళ్ళా వర్షాలు ఏదైనా ఉంటే అప్పుడు చూసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వేస్ట్గా నీళ్లు పోతా ఉన్నాయి. తెలుగు వాటర్ వదిలేసి ఉన్నాం. ఆ వాటర్ని కూడా వేస్ట్ కాకుండా ఏ ట్యాంక్స్ అవకాశాలు ఉంటాయో ఆ ట్యాంకులు నింపుకోవాల్సిందిగా అందరినీ అధికారులు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని కోరుతా ఉన్నాం. అందరూ కూడా అలర్ట్గా ఉండి ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులు పుష్కలంగా బాగా పండించుకునే దానికి అందరూ కూడా కోఆపరేట్ చేస్తూ, ప్రభుత్వం కూడా రైతు నష్టపోకూడదు, రైతు లాభసాటిగా రావాలన్నదే మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం. అందుకని యూరియా కూడా కొరత ఉండదు. అయితే మన రైతులు ఏంటంటే ఒక ఎకరానికి 5 బస్తాలు 6 బస్తాలు వేస్తున్నారు. ఇప్పుడు మనం 3 బస్తాలు లెక్క ఇస్తున్నాం. అవసరమైతే మళ్ళా కూడా పెడతాం. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫర్టిలైజర్స్ కూడా అందరికి ఇస్తాం. ఎవరు కూడా టెన్షన్ పడబడలేదు. ఒకసారిగా తీసుకెళ్ళి స్టాక్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. అంచెలంచెలుగా ఇస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు ఆతృతగా మాకు ఇప్పుడే కావాలంతా అంటే ఇప్పుడు అధికారులు కూడా ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే లెక్క ప్రకారం వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఎంత వేస్తారో అంత ఇస్తారు, మళ్ళీ సెకండ్ టైం కూడా ఇస్తారని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. అధికారులు కూడా ఆ విధంగా అందరికీ రైతులు కూడా మోటివేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు కూడా చెప్పండి, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, ప్రభుత్వం మీకు ఇచ్చేదానికి సిద్ధంగా ఉంది, ఎక్కడా ఇబ్బంది పెట్టదు. కాకపోతే మీరు స్టాక్ పెట్టుకోవాలంటే మాత్రం ఒకసారిగా ఇవ్వలేము, మీరు వాడుకుంటా ఉంటే స్టాక్ వస్తూ ఉంటుంది, మేము దించుకొని ఇస్తూ ఉంటామని కూడా చెప్పండి. ఎందుకంటే 2 లారీలు వచ్చాయి, ఇచ్చేసాయి, డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది, మళ్ళీ 2 పెడతాం. మీకు అలాంటి ఇబ్బంది లేదు, నాకు నా దృష్టి తీసుకురండి, నేనే మాట్లాడి కూడా పెట్టిస్తా అని చెప్పని కూడా తెలియజేస్తూ, ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు, రైతుని అన్ని విధాలు ఆదుకుంటాం. రైతులు లాభసాటిగా తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా రైతులకి ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారని చెప్పని కూడా తెలియజేస్తూ, అందరూ కూడా రైతులకు ఉపయోగపడే విధంగా అందరూ యాక్టివ్గా పనిచేయాలని చెప్పని కోరుకుంటూ మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.